హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? టమోటా రసం చేస్తున్నానండి. పావు కిలో టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. రెండేసి మిక్సీలో మెత్తగా పట్టుకోవాలండి. ఎంతో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకుని అంత ఈజీగా, బ్యాచిలర్ కూడా చేసుకుని అంత ఈజీగా చేసుకోవచ్చండి టమోటా రసం. ఇందులో కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకొంచెం చూడండి, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ ఉల్లిపాయలు, పచ్చా దంచుకున్న ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కాడలతోనే వేసుకున్నానండి కొత్తిమీర. ఆయిల్ హీటెక్కిందండి, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కరివేపాకు, పసుపు అండి, చిన్న స్పూన్ పసుపు వేసాను. ఒక టేబుల్ స్పూన్ కారం, డబ్బాలో కొంచెమే ఉందని నేను 3 సార్లు కొంచెమే వచ్చింది వేసాను. 3 సార్లు వేసిందని 3 చెంచాలు అనుకోకండి, ఒక టేబుల్ స్పూన్ వేసాను అంతే. అవన్నీ వేసి కొంచెం మాడకుండా మంచిగా కలుపుకోవాలండి. అంటే పచ్చివాసన రాకుండా రసం చాలా టేస్టీగా వస్తుంది. అందులోకే ఈ రుబ్బుకున్న టమోటా పేస్ట్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి కొంచెం సేపు ఉడకనియాలండి, పచ్చివాసన పోయేదాకా. టమోటాలు, కారం, ఉప్పు అన్నీ మంచిగా ఫ్లేవర్ వచ్చేదా. కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. కొంచెం చిన్న మంటే పెట్టుకోవాలండి, పెద్దగా పెడితే ఉడుకుతూ అంత చిల్లుతుంది పేస్ట్ కదా. కొంచెం చిన్నగా పెట్టుకొని కలుపుతూ కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కాడలతో కట్ చేసుకున్న కొత్తిమీరేనండి, అలాగే నాటి కొత్తిమీర, అది స్మెల్ బాగుంటుంది. చూడండి, కొంచెం మూత పెట్టి ఉడికినప్పుడు అట్లా బబుల్స్ వస్తున్నాయి కదా అండి, హోల్స్ లాగా. ఆయిల్ కొంచెం తేలి అలా బబుల్స్ వస్తే కొంచెం ఉడికిందని అర్థం అండి. అప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి.
నేను 1.5 దాకా పోసాను వాటరు, కొంచెం అటు ఇటుగా 1.5 దాకా పోసాను. బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఓ 15 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చూడండి బాగా మసులుతుంది కదా, చూడండి ఎలాగుందో. ఇలాగ చేసుకున్నారనుకోండి అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. టమోటా రసం టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. చూడండి చాలా వరకు ఉడికిపోయింది. ఒక స్పూను లేదా 1.5 స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వేసినప్పుడు అది వీడియో మిస్ అయింది. 1.5 స్పూన్ వేసాను నేను. మీరు కూడా వేసుకోండి. పులుపు, చింతపండు, టమోటాలు అన్నీ వేసాం కదండి, కొంచెం చక్కెర అందులో యాడ్ చేసామనుకోండి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి బాగా మసిలిపోయింది. చూడండి రెడీ అయిపోయింది ఇంకా టమోటా రసం. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎంతో టేస్టీగా పుల్లగా ఉండే టేస్టీ